హాయ్ గైస్, ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంటి అంటే ఈరోజు మన కడుపుకి మనం సర్ప్రైజ్లు ఇవ్వబోతాం అనమాట. అది ఎలాగా అంటే బేసికలీ హైదరాబాద్లో అంతా హైజీన్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అన్నీ అవుతున్నాయి కదా. హైదరాబాద్లో కాదు, ప్రపంచం అంతా అవుతున్నాయి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మనం హైదరాబాద్లో ఉన్న కొన్ని హెల్తీ ప్లేసెస్, దాంట్లో ఫుడ్ తిని నేను చెప్తాను. ఇట్ ఈస్ మోర్ లైక్ హెల్తీ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, డూ చెక్ అవుట్ ద ఫుల్ వీడియో అండ్ మంచి మంచి ప్లేసెస్ తెలుసుకోండి. ఫర్ హెల్దీ ఫుడ్ వీ కేమ్ టు వన్ ఆఫ్ ద ప్రామినెంట్ కెఫేస్. అంటే హెల్దీ కెఫే అని కొడితే ఎప్పుడైనా గూగుల్లో కానీ లేకపోతే నేను చాలా సైడ్కి వద్దాం అనుకున్నా. ఇట్స్ ఎల్లో లైఫ్ కెఫే. అది జూబ్లీ హిల్స్లో ఉంది ఎల్లో లైఫ్ కెఫే అన్నది. అండ్ ఇట్స్ మై ఫస్ట్ టైం కమింగ్ హియర్. ఫస్ట్ అంబియన్స్కి ఫ్లాట్, చాలా మంచి క్యూట్ డీటెయిలింగ్ ఉన్నది. సెకండ్ ఈజ్ మెనూ. హెల్దీ ఫుడ్లో ఇంత మెనూ ఉంటుందని చెప్పేసి అసలు చూడలేదన్నమాట. ఇట్ ఈస్ వెరీ నైస్. ప్రతి కేటగిరీలో మీకు హెల్దీ ఫుడ్ ఉంది. కేక్స్ నుంచి ఐస్ క్రీమ్స్, సూప్స్, సలాడ్స్, బ్రేక్ఫాస్ట్, పిజ్జా, పాస్తా, లజానియా, రైస్ బౌల్స్ అన్నిట్లోనే ఉన్నాయి. ఈరోజు మనం ఒక 2 ఐటమ్స్ టేస్ట్ చేద్దాము. అండ్ ఇక్కడ ఎక్కువ చెప్పాలి అంటే వాళ్ళ దగ్గర హెల్దీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, విచ్ హ్యాస్ నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో ప్రిజర్వేటివ్స్, నో హైడ్రోజనేటెడ్ ఎడిబుల్ ఆయిల్స్, నో ట్రాన్స్ ఫ్యాట్ ఇంగ్రీడియంట్స్. సో ఇట్స్ ఆల్ గుడ్ అనమాట. అండ్ కమింగ్ టు మెనూ చాలా పెద్దగా ఉందని చెప్పాను కదా. బేకరీ మెనూ ఉంది, నార్మల్ మెనూ ఉంది. ఫస్ట్ నార్మల్ మెనూ నుంచి వి ఆర్డర్డ్ దిస్ మష్రూమ్ ఆయిస్టర్ సూప్. అండ్ దీంట్లో 403 క్యాలరీస్ ఉన్నాయంట, 400 క్యాలరీస్, 13 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది. ఇట్ ఈస్ సో నైస్ టు నో అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే, ఇట్స్ 350 రూపీస్. అంటే ఇక్కడ అంబియన్స్కి వీళ్ళు వాడే ప్రొడక్ట్స్కి ఇట్ ఈస్ జస్టిఫైబుల్. అంటే ప్రతి ఒక్కళ్ళు అలాగే పెడతారు జస్టిఫైబుల్ అంటే. లెట్స్ ఈట్ ఇట్ అండ్ టేస్ట్ ఇట్ హౌ ఇట్ ఇస్. అండ్ ఇందాక ఆయిస్టర్ మష్రూమ్ డిస్క్రిప్షన్ చెప్పలే కదా. ఆయిస్టర్ మష్రూమ్ సాస్ది, దాంట్లో బటన్ మష్రూమ్స్, ఆయిస్టర్ మష్రూమ్స్ అండ్ రోస్టెడ్ గార్లిక్తో చేశారంట. ఇట్స్ సో హెవెన్లీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. అసలు అది డిష్ వచ్చిన వెంటనే నాకు మంచి స్మెల్ వచ్చింది. ఇట్ ఇస్ సో గుడ్. అదే అదర్ థింగ్ విచ్ వీ ఆర్డర్డ్ ఈస్ పిజ్జా. సో బేసికల్లీ ఇక్కడ హెల్దీ బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ, వ్రాప్స్ కానీ చాలా ఉన్నాయని చెప్పా కదా. మనం ఇంకా వేరే ప్లేసెస్లో వేరే కూడా కవర్ చేద్దాము. ఇక్కడ పిజ్జా ఆర్డర్ చేసా. కమింగ్ టు పిజ్జా, ఇది సిసిలియన్ పిజ్జా విత్ వెజ్. దీంట్లో ఉన్నది స్పినాచ్, ఆర్టిచోక్, ఆలివ్స్, ఆలపినోస్, మష్రూమ్స్, మోజరెల్లా చీజ్. అండ్ ఇది కాస్ట్ ఎక్కువే, 700 రూపీస్. అంటే వీళ్ళ సస్టైనబుల్ ఐటమ్స్కి, అంబియన్స్కి ఇలాంటి గిఫ్ట్స్ ఇలాగే తీసుకుంటున్నాయి. లెట్ ఇస్ ఈట్ ఇట్. చీజ్ పుల్ అయితే మంచిగా వచ్చింది. చీజ్ పుల్ కింద కరిగిపోయింది కూడా గైస్ చీజ్. లెట్ మీ ఈట్ ఇట్. దీంట్లో ప్రోటీన్ 34 grams ప్రోటీన్ ఉందంట. ఐ కెన్ ఈవెన్ సీ సన్ డ్రైడ్ టమాటోస్. పిజ్జాలో పాలకూర వేసి చూడండి, అది హైలైట్. టేస్ట్ ఈజ్ ఆల్సో గుడ్ ఓన్లీ. హెల్దీ పిజ్జాను కూడా తినచ్చు. కొంచెం పుల్లగా అవి కూడా ఉన్నాయి, బట్ కెన్ గో విత్ ఇట్. సో ఓవరాల్ మనమైతే ఇక్కడ పిజ్జా అండ్ సూప్ ఆర్డర్ చేసాము. సూప్ ఇస్ వెరీ గుడ్. పిజ్జా యాక్చువల్లీ బాగుంది. ఎట్లాగంటే ఒక హెల్త్ ఫ్రీక్స్ డైట్ చేయాలనుకుంటే ఎట్లా తినాలో అట్లా ఉందన్నమాట. చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. అంటే దీంట్లో నాన్ వెజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చికెన్ యాడ్ చేస్తారు ఆ వెజిటేబుల్స్ అన్నిటితో పాటు. సో ఓవరాల్ నేను రేటింగ్ ఇవ్వాలి అంటే అంబియన్స్కి, టేస్ట్కి, ప్లేస్కి, హెల్త్కి కలిపి ఐ వుడ్ గివ్ 4 out of 5. అండ్ ఐ వుడ్ రియల్లీ వాంట్ టు కమ్ టు దిస్ ప్లేస్ అగైన్. నేను మళ్ళీ వస్తే ఖచ్చితంగా వేరే ఐటమ్స్ కూడా ట్రై చేయడానికి. వీళ్ళ డెజర్ట్ మెనూ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏ హెల్త్ ఆప్షన్స్ ఉన్నాయో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. అండ్ ద ప్లేస్ వేర్ వీ కేమ్ టు ఇస్ ఎమరాల్డ్ మిఠాయి షాప్. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 దగ్గర ఉంది. ఇక్కడ మీల్స్, వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే హెల్దీ అని చెప్పడానికి ద బ్రౌన్ రైస్. బేసికలీ బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అనుకుంటా, మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఆప్షన్ పెడతారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో హోమ్లీ అండ్ హెల్దీ. ఒక స్వీట్ ఇచ్చారు, చిక్కుడుకాయ కర్రీ ఇచ్చారు, పచ్చడి ఇచ్చారు, అండ్ స్పెషల్ రైస్ ఇచ్చారు. ఇంకా అక్కడ ఫుల్ మీల్స్ కాస్ట్ వచ్చేది 220 రూపీస్. లెట్ ఇస్ ఈట్ అండ్ సే హౌ ఇట్ ఈస్. హెల్త్కి ఆబ్వియస్లీ బెస్ట్ ఉంటుంది. మంచిగా ఇస్తరాకులు ఇచ్చారు, మంచి ఫీల్ వస్తుంది నాకైతే. ఫస్ట్ ఐ స్టార్టెడ్ స్వీట్ ఈసారి. ఇది పరవన్నం.
నేను ఎన్నో రోజుల తర్వాత మంచి పరవన్నం తిన్నా. మంచి పరవన్నం చాలా బాగుంది పరవన్నం. సో గుడ్, సో నైస్. స్పెషల్లీ ఈజ్ ఆల్సో గుడ్. అంటే మీకు అలవాటు ఉందా అసలు బ్రౌన్ రైస్, ఎగ్ రైస్ అట్లాంటి తినే అలవాటు ఉందా? బట్ దిస్ సో హెల్దీ. బయటకు వచ్చినప్పుడు యూ కెన్ డెఫినెట్లీ ఆప్ట్ దిస్ ఫర్ హెల్దీ ఆప్షన్. కర్రీ ఈజ్ ఆల్సో స్పైసీ అండ్ గుడ్. ఇంకా మెనూ ఏంటంటే వీ హ్యావ్ సాంబార్, ఫ్రై అండ్ కుండ పెరుగు కూడా ఉంది. అంబియన్స్ చాలా పీస్ఫుల్గా ఉంది. పెద్దవాళ్ళు, ఫ్యామిలీస్ అలా ఎక్కువ వస్తున్నారు. మీరు మీ హెల్త్ గోల్స్ని, డైట్ని డంప్ చేయకూడదు అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కమ్. ఐ వుడ్ రేట్ దిస్ ప్లేస్ 4 out of 5. గైస్, మనం హెల్దీ ఫుడ్, మన హెల్త్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి తింటున్నాము. దాని గురించి కెఫెస్ చూపిస్తున్నాను. ఇన్ ద సేమ్ వే మీ కెరీర్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే దెర్ ఆర్ యాక్చువల్లీ మెనీ ట్రెండింగ్ కోర్సెస్ లైక్ డేటా సైన్స్, AI/ML, సైబర్ సెక్యూరిటీ ఇన్ ద టాప్ లీడింగ్ ఇన్స్టిట్యూట్ క్వాలిటీ థాట్ అమీర్పేట్లో. ఈ వీడియోలో హెల్త్ గురించి చెప్పినప్పుడు హెల్త్ అప్గ్రేడ్ చేసుకున్నట్టు మీ కెరీర్ని కూడా అప్గ్రేడ్ చేసుకోండి. అసలు ఏ కోర్సెస్ ఉన్నాయి, వాట్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ టు లెర్న్ అని చెప్పి డిస్క్రిప్షన్లో ఇస్తాం. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ద నెక్స్ట్ ప్లేస్ విచ్ వి కేమ్ ఇస్ యమ్మీ బీ. ఇది చాలా రినౌండ్ కెఫే హైదరాబాద్లో, బేసికలీ ఫర్ ద గిల్ట్ ఫ్రీ డెజర్ట్స్. ఇక్కడ ఎక్కువ డెజర్ట్స్ ఉంటాయి, కానీ వాళ్ళ నార్మల్ మెయిన్ కోర్స్ మెనూ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి హెల్త్ ఫ్రీక్స్కి. ఫ్రమ్ సలాడ్స్ టు రైస్ బౌల్స్ టు పిజ్జాస్ టు బర్గర్స్ టు ప్రోటీన్ మీల్స్ అనమాట. సో లోపలికి వెళ్ళి లెట్స్ చెక్ వాట్ ఈస్ ఇన్సైడ్. యమ్మీ బీలో యాక్చువల్లీ ఫస్ట్ మెయిన్ కోర్స్ కంటే మనం ఫస్ట్ డెజర్ట్ ఆర్డర్ చేస్తాము. దిస్ ఇస్ మ్యాంగో ఫ్లోరిడా పేస్ట్రీ. చూడడానికి మంచిగా ఉంది. దర్ ఆర్ డిఫరెంట్ లేయర్స్, మ్యాంగో లేయర్, కేక్ లేయర్ అండ్ క్రీమ్ లేయర్. చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ ఆల్రెడీ తినేసా కాబట్టి చాలా 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 బాగుందన్నమాట. ఐ డోంట్ థింక్ సో ఎనీవన్ కెన్ స్టాప్ విత్ 1 bite. అండ్ నేను దీంట్లో చెప్పాలి అంటే ఇది గ్లూటెన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ డెజర్ట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ మేడ్ విత్ మిల్లెట్స్ ఆల్సో అంట. ఆ స్పాంజ్ అనేది మిల్లెట్స్ చేశారంట. సో నైస్ కదా. అండ్ దిస్ ఇస్ కాస్టింగ్ us 250 రూపీస్. 250 రూపీస్తో మనకు మీలే వచ్చేస్తుంది కంప్లీట్గా. బట్ ఇంత మంచిగా హెల్దీగా డెజర్ట్ అంటే సో నైస్. కేక్, ఫ్రెష్ మ్యాంగో పీసెస్ మధ్య తగులుతూ, మధ్యలో క్రీము చాలా బాగుందండి. చాలా ఎక్కువ పొగడేస్తున్నానేమో కానీ దీన్ని. ఇట్ ఈస్ వెరీ నైస్. నెక్స్ట్ విల్ వెయిట్ ఫర్ ద మెయిన్ కోర్స్ థింగ్ ఆల్సో ఇన్ యమ్మీ బీ. And the next thing which we ordered is high protein పన్నీర్ టిక్కా సలాడ్ అనమాట. ఇక్కడ కూడా మనకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి లైక్ పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, శాండ్విచెస్, రైస్ బౌల్స్. కానీ సలాడ్ అనేది వాళ్ళు మెయిన్గా హైలైట్ చేస్తున్నారు అనమాట, హై ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి. అండ్ దిస్ కంటైన్స్ దే సెడ్ దట్ 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందని అన్నారు. చూడ్డానికైతే పన్నీర్, లెటస్, బ్రాక్లీ, నువ్వులు, క్యాప్సికమ్స్, బెల్ పెప్పర్స్, కార్న్ అన్నీ ఉన్నాయి. మనకి మంచిగా డిప్ కూడా ఇచ్చారు. ఇది వేసుకుని అది వేసుకుని తినడమే అనమాట. ఫస్ట్ నార్మల్గా ట్రై చేద్దాం. గుడ్ అండి. నిజంగా నా కడుపు ఆశ్చర్యపడుద్ది. ఎవరిలో కొత్త వాళ్ళు వచ్చారంటే నీకు నాకు సంబంధం లేని వాళ్ళు వచ్చారేంటి అని చెప్పేసి ఆశ్చర్యపడి షాక్ అయిపోతుంది అనమాట. ఇంత హెల్దీగా తింటుంటే. డ్రెస్సింగ్తో ఇంకా టేస్టీ ఉంది. సో నైస్. అండ్ దిస్ ఇస్ కాస్టింగ్ us 350 రూపీస్. ఫైన్, గుడ్ క్వాంటిటీ ఆల్సో. యూ లైక్ బ్రోకలీ? సో ఓవరాల్ యమ్మీ బీ ఈ ప్లేస్ అయితే మీరు గిల్ట్ ఫ్రీ డిజర్ట్స్ తినాలన్నా, నార్మల్ డిజర్ట్స్ తినాలన్నా ఇట్స్ వెరీ గుడ్ ఆప్షన్స్. ఎందుకంటే చాలా టేస్టీ ఉన్నాయి డెజర్ట్స్. అండ్ ఆబ్వియస్లీ ఫుడ్ కూడా మంచి ఆప్షన్ ఉంటుంది. మీరు కెఫెస్కి వెళ్ళాలి, హెల్దీగా తినాలి అంటే యూ కెన్ డెఫినెట్లీ ఆప్ట్ దిస్. యూ కెన్ కమ్ విత్ అ ఫ్యామిలీ, యూ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. ఫ్రైస్ అవి కూడా మీకు నాట్ డీప్ ఫ్రైడ్, ఎయిర్ ఫ్రైడ్ ఫ్రైస్ ఉన్నాయి. అట్లాగే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ డెఫినెట్లీ ఎ చెక్. ఇక్కడ యాక్చువల్లీ వాళ్ళ ఓన్ బ్రాండింగ్ పఫ్స్ కూడా ఉన్నాయి, మిల్లెట్ పఫ్స్ అనమాట. మనం కార్న్ పఫ్స్ ఎట్లా తీసుకుంటాం అట్లాగా వాళ్ళు జోవర్ ఇంకా బాజాతో చేసిన పఫ్స్ ఉన్నాయి. 55% ఆఫ్ మిల్లెట్ క్వాంటిటీ ఉంటుంది, బట్ కొంచెం యాడెడ్ షుగర్ కూడా ఉంది. నేను చూసా దాంట్లో. యూ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ అ హెల్దియర్ ఆప్షన్ ఫర్ ద రెగ్యులర్ ప్యాకేజ్డ్ ఫుడ్ మీకు తినాలనిపిస్తే. అలాగే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మీకు. డెజర్ట్స్ కదా ఖచ్చితంగా వచ్చండి ఇక్కడికి. అండ్ ఓవరాల్ ఈ ప్లేస్కి రేటింగ్ ఇవ్వాలి అంటే ఐ వుడ్ గివ్ 4.2 out of 5. ఈజీగా ఇవ్వచ్చు. బికాస్ దిస్ ఈజ్ మై రిపీటెడ్. నేను ఒక 3 times వచ్చుంటాయి ఈ ప్లేస్కి. ఇట్ ఈస్ గుడ్. మీరు మంచిగా తినచ్చు, హెల్దీ ఉంటుంది, పని అయిపోతుంది, కేఫ్కి వెళ్ళే సంతోషం ఉంటుంది. ఎస్, లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. అండ్
అండ్ ద నెక్స్ట్ ప్లేస్ విచ్ వీ కేమ్ టు ఇస్ బటర్ బ్రూనీ. ఇది యాక్చువల్గా ఈ కేఫ్ గురించి హెల్దీ కేఫ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చూసా. 2 న్యూట్రిషనిస్ట్ ఈ కేఫ్ని స్టార్ట్ చేశారు. అండ్ మోస్ట్లీ వాళ్ళ స్పెషాలిటీ ఈ కేక్సే. నో మైదా, నో షుగర్, నో రిఫైన్డ్ షుగర్, ఇవన్నీ లేకుండా చేస్తారనమాట. అండ్ వాళ్ళ క్యాప్షన్ కూడా అదే, బటర్ బ్రూనీ డెజర్ట్స్ దట్ ఆర్ లౌడ్ బ్యాక్ న్యూట్రిషనిస్ట్ అప్రూవ్డ్ అని చెప్పేసి. ద ప్లేస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ క్యూట్. అండ్ ఇక్కడికి వచ్చి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే నేను ముందు మెనూ చూసినప్పుడు టోస్ట్ కానీ అన్నీ చాలా అఫోర్డబుల్గా ఉన్నాయన్నమాట. అంటే యూజువల్ బయట కెఫెస్తో కంపేర్ చేసుకుంటే 150 రూపీస్కి టోస్ట్ వస్తుంది, 150 రూపీస్కి మీకు కాఫీ కూడా వస్తుంది, లైక్ ప్రాపర్ కోల్డ్ కాఫీ, అవన్నీ మంచిగా అనిపించాయి. దెర్ ఆర్ ప్రోటీన్ బౌల్స్, ఆమ్లెట్స్, జ్యూసెస్, ఇంకా రాగి డ్రింక్స్, పాస్తా, హెర్బల్ టీస్, అట్లా రైస్ బౌల్స్ అన్నీ ప్రోటీన్ ప్యాక్డ్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ ఫస్ట్ థింగ్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఏసీ ఫట్ లేదు. యూ కెన్ లిటరల్లీ సీ ద స్వెట్. ఏసీ ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు. అండ్ ఈ గ్రేడ్లో ఉండమంటే ఐ విల్ నాట్ బీ. అండ్ రైస్ బౌల్స్ లేవంట, ప్రోటీన్ బౌల్స్ లేవంట, పసిరియా ర్యాప్ లేదంట. మరి ఇంకేముంటాయి? తర్వాత హైబిస్కస్ టీ, హెర్బల్ టీ అని చెప్పేసి ఆర్డర్ చేద్దాం అనుకున్నా, అది వేడిగా ఉంటుంది అన్నారు. సో ఇంత వేడిలో మళ్ళీ ఇదేం తింటామని చెప్పేసి వీ ఆర్డర్డ్ సమ్ డిషెస్. ఒకటి శాండ్విచ్, ఇది చికెన్ శాండ్విచ్. దిస్ ఇస్ కాస్టింగ్ us 220 రూపీస్. మష్రూమ్ avocado toast is for 150 rupees. And the other thing is this iced filter coffee, 120 rupees. Other thing is their speciality, this is chocolate muffin which is no maida and no sugar ka. Let us eat and see how everything is. The bread is hard కొంచెం. ఇది బ్రౌన్ బ్రెడ్ ఆర్ న్యూట్రిషన్ బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ ఏమో. సో ఇట్ ఈస్ నాట్ సో సాఫ్ట్. దీంట్లో మనకి చీజ్ మెల్ట్ వచ్చింది, తర్వాత మష్రూమ్ సాటే, అండ్ దానిపైన అవకాడో, దానిపైన చీజ్ని. దే కెన్ డూ ఇట్ స్టిల్ మోర్ సో మచ్ బెటర్. కమింగ్ టు దిస్ కాఫీ, నేను బాగా చేస్తుంది ఎందుకంట. ఐ కెన్ మేక్ ఇట్ వెల్. అసలు థిక్నెస్ అయితే ఏం లేదు. వైబ్రో ఎందుకు కోల్డ్ కాఫీ తింటాను. లెట్ us eat చాక్లెట్. దిస్ బ్రౌనీ మంచిగా ఉంటే అదే బెటర్. చాక్లెట్ చిప్ మఫిన్. దిస్ బ్రౌనీ ఈజ్ సో డామ్ గుడ్. అసలు చాలా బాగుంది. ఈ రెండు న్యాయం చేయకపోయినా. సో ఇప్పుడంతా తినేసి లాస్ట్లో మళ్ళీ ప్లేస్ గురించి చెప్తా. అండ్ ఓవరాల్ ఈ ప్లేస్ నేను రేటింగ్ ఇవ్వాలంటే ఐ విల్ గివ్ 2 out of 5. ఎందుకంటే శాండ్విచ్ కూడా బాగాలేదంట, కాఫీ నా వల్ల కాలేదు, డెజర్ట్ ఒక్కటే బాగుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చా, బట్ దెర్ ఇస్ నో నీడ్ టు కమ్ హియర్ అన్న ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. నో, లిటరలీ నాకు ఆటోలో ఇంకా ప్రశాంతంగా ఉంది ఆ బటర్ బ్రూనీ కేఫ్లో కూర్చోలేదానికంట. అమ్మ బాబోయ్, అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే కేఫ్ మీద, కానీ వెళ్ళే ముందు చాలా విన్నాను ఇన్స్టాగ్రామ్లో, అది మొత్తం అవుట్. సో ఓవరాల్ ఈ వీడియోలో ఇఫ్ ఐ హ్యావ్ టు గో టు ఎ ప్లేస్ అగైన్, ఫస్ట్ వన్ ఎల్లో లైఫ్ కెఫే ఉంది. ప్లేస్ చాలా మంచిగా ఉంది, వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, కాస్ట్ ఎక్కువే కానీ వైబ్ బాగుంది. సెకండ్ ఈజ్ యమ్మీ బీ, వాళ్ళ డెజర్ట్స్ అవి బాగున్నాయి అండ్ యూ హ్యావ్ ఆప్షన్స్ ఆల్సో. థర్డ్ ఈజ్ ఎమరాల్డ్, ఎందుకంటే మీల్స్ కంపారిటివ్ టు ఎవ్రీ అదర్ థింగ్, మీల్స్ ఇస్ లిటరల్లీ ఎక్సైటింగ్ టు మీ. అంటే మంచిగా రోజు తిన్నాక బాగుంటాయి, బట్ ఈ కేఫ్లో కొంచెం ఎక్సైటింగ్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి. అండ్ ఫోర్త్ ఈ బ్రూనీ. చెప్పాలంటే ఇక్కడ రాను కూడా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ వేరే ఇక్కడ ప్లేస్లో నాకు ఏం కర్మకాలి పడి కూర్చోను, కానీ నేనైతే మళ్ళీ వెళ్ళను ఆ ప్లేస్కి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వాట్ మై రేటింగ్. అండ్ యూ నో దట్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ చెప్పాదా నాది, అర్థమైందా నాది. అండ్ మీకు ఇంకా హెల్త్ వీడియోస్, హెల్తీ ఫుడ్ ప్లేసెస్ ఇంకా మీకు తెలుసుంటే కమెంట్లో చెప్పండి. పార్ట్ 2 చేయమన్నా విల్ డూ ఇట్ అనమాట ఫర్ యూ. వెళ్ళిపోయే ముందు ఈ 2 వీడియోలు కూడా అవే చూడండి. ఓకేనా, బాయ్.